ప్రయోగశాలలో విద్యుదయస్కాంత తరంగ ప్రసారాలను సృజించి మ్యాక్స్వెల్ తరంగ సిద్ధాంత ప్రతిపాదనను 1887లో రుజువు చేశాడు. నిజానికి శాస్త్రజ్ఞులు చాలా సంవత్సరాల క్రితమే వాస్తవంగా వాటి ఉనికిని కనుగొన్నారు. ఇక్కడున్న పటంలో విద్యుదయస్కాంత వర్ణపటాన్ని చూడండి. మన కంటికి కనిపించే భాగము ఎంత సన్నగా ఉందో కదా. ఇది తెల్లని కాంతి భాగము. ఇందులోనే ఇంద్రధనుస్సు రంగులు మన కంటికి కనిపిస్తాయి. ఎరుపు రంగుకి ఆవల ఉన్న కాంతిని మన కనులు చూడలేవు. అలాగే ఊదా రంగుకి ఆవల ఉన్న కిరణాలను మన కనులు చూడలేవు. మనం చూడలేని ఈ నీలలోహిత కాంతిని కొన్ని జీవాలు చూడగలవు. ఇక్కడున్న పువ్వు కేంద్ర భాగంలోనున్న పుప్పొడి మనకి కనిపించదు. కానీ తేనెటీగలకు ఎలా కనిపిస్తుందో చూడండి ఈ పటంలో. అదేవిధంగా మనకి శునకానికి చెవులపిల్లి కనిపించడంలోని తేడాను గమనించవచ్చు. 1880లో విలియం హర్షెల్ ఒక పట్టకంతో సూర్యకాంతిని 7 రంగులుగా విభజించి ప్రతి రంగు దగ్గర థర్మామీటర్లను అమర్చాడు. ఊదా రంగు నుండి ఎరుపు రంగు వరకు ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. ఈ పరిశీలనతో అతను ఎరుపు రంగుకి బయట తన కంటికి కనిపించని జాగాలో మరొక థర్మామీటర్ను పెట్టి చూశాడు. అక్కడ ఉష్ణోగ్రత మరింతగా పెరిగి ఉంది. మన కంటికి కనిపించని కాంతి కిరణాలు ఉన్నాయని చెబుతూ వాటికి కెలోరిఫిక్ కిరణాలు అని అతను పేరు పెట్టాడు. కెలోరీ అనే లాటిన్ పదానికి అర్థం ఉష్ణము, హీట్ అని. ఈ కిరణాలనే నేడు మనం పరారుణ వికిరణము, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటున్నాం. ఈ ఆవిష్కరణతో స్ఫూర్తి పొందిన జోహన్ రిట్టర్ 1801లో ఫోటోగ్రాఫిక్ కాగితం ఎరుపు రంగు కాంతిలో కంటే ఊదా రంగు కాంతిలో వేగంగా నల్లబడుతుందని తెలుసుకొని ఆ కాగితాన్ని తన కంటికి కనిపించని ఊదా రంగుకి ఆవల వైపు, అంటే నీలలోహిత రంగుకి ఆవల వైపు భాగంలో కూడా పెట్టి చూశాడు. అక్కడది ఊదా రంగులో కంటే ఎక్కువ వేగంగా నల్లబడ్డాలి. ఈ పరిశీలనతో అతను ఊదా రంగుకి ఆవల కాంతి కిరణాలు ఉన్నాయని చెబుతూ వాటికి రసాయన కిరణాలు అని పేరు పెట్టాడు. మనం ఈనాడు ఈ విద్యుదయస్కాంత భాగపు వికిరణాన్ని అతి నీలలోహిత వికిరణము, అల్ట్రావైలెట్ రేడియేషన్ అని చెప్పుకుంటున్నాం. అల్ట్రా అనగా ఆవల అని అర్థం. కృష్ణ వస్తు వికిరణాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు తలెత్తిన కొన్ని సమస్యలకు, ప్రశ్నలకు సమాధానం పొందడానికి చేసే ప్రయత్నంలో శాస్త్రజ్ఞులకు అతి నీలలోహిత విపత్తు వచ్చింది. దీనినే ఇంగ్లీష్లో అల్ట్రావైలెట్ కెటాస్ట్రఫీ లేదా ర్యాలీ జీన్స్ కెటాస్ట్రఫీ అని కూడా అంటున్నారు. కృష్ణ వస్తువుని ఇంగ్లీష్లో బ్లాక్ బాడీ అంటారు. ఒక బొగ్గు ముక్క ఇంచుమించుగా ఇటువంటి వస్తువుకి ఉదాహరణగా సరిపోతుంది. కృష్ణ వస్తువు తనపై పడిన కాంతినంతటినీ, అనగా అన్ని తరంగ దైర్ఘ్యాల కాంతిని శోషించుకుంటుంది. తన గుండా ప్రసారం కానీయదు, పరావర్తనము చెందనీయదు. అందుకే అది నల్లగా ఉంటుంది. నల్లని వస్తువులు ఎండలో ఎక్కువగా వేడెక్కడం అనేది మన అనుభవంలో ఉన్నది. కృష్ణ వస్తువు తన ఉష్ణోగ్రత పరిసరాల ఉష్ణోగ్రతకు సమానమయ్యేదాకా వేడెక్కుతూ ఉంటుంది. వీటి రెండు ఉష్ణోగ్రతలు సమానమైనప్పుడు ఆ కృష్ణ వస్తువు ఉష్ణ సమతాస్థితిని చేరుకుంది అని చెబుతాం. ఈ స్థితిలో ఉన్నప్పుడు ఆ నల్లని వస్తువుని ఇంకనూ వేడి చేస్తూ పోతే అది అన్ని తరంగ దైర్ఘ్యాల కాంతిని ఉద్గారం చేయాలి. కానీ వచ్చిన చిక్కల్లా ఈ విషయం దగ్గరే వచ్చింది. కృష్ణ వస్తువుని వేడి చేసినప్పుడు అది అన్ని వికిరణ పౌనఃపున్యాలను, అంటే తరంగ దైర్ఘ్యాల కాంతిని సమానంగా ఉద్గారం చేసి ఉన్నట్లయితే అధిక పౌనఃపున్యాల కిరణాలు స్వల్ప పౌనఃపున్యాల కిరణాల కంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఉండాలి. నిజానికి ఉద్గారం చెందిన వికిరణం అంతా అధిక పౌనఃపున్యాలదే, అంటే తక్కువ తరంగ దైర్ఘ్యాల కలదే అవ్వాలి. అనగా అతి నీలలోహిత ప్రాంతానికి చెందినదే అవ్వాలి. కానీ ప్రయోగంలో అలా జరగదు. 1890 నుండి భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు ఏవీ కూడా ఇందుకు గల కారణాలను వివరించలేకపోయాయి. శాస్త్రజ్ఞులంతా కృష్ణ వస్తువు వికిరణాన్ని వివరించ ప్రయత్నించి విఫలమయ్యారు.